మొదట్లో మౌనం, ఆ తర్వాత ధ్యానం. ఇక యోగాసనాలు వేసి ఎటు తిప్పుతున్నారో అర్థం కానట్లు నటించి ఆ తర్వాత ముసిముసి నవ్వుకున్నారు. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మొహం మాడిపోయింది. లెక్కలు చూసుకొని గుండె గుబేలంటుంది. అయినా పైకి నటిస్తున్నారు. డోర్ అవతల మాత్రం ఏడుపు ఒకటే తక్కువ. ట్రంప్ ఒక రకంగా ఏడుస్తుంటే నరేంద్ర మోదీ మరో రకంగా ఏడుస్తున్నారు. తెలివిగా వ్యాపారం అనుకున్నాం గానీ ఇలా అవుతుందని అనుకోలేదని తల పట్టుకుంటున్నారు. ఇరాన్ పై అమెరికా చేసిన దాడి తమ కొంప ముంచిందని ఊహించలేకపోయారు. పుట్టిగా ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేసి ఇప్పుడు నెత్తి బాదుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంక్షోభం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకాంత్ మిశ్రా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడాయిల్ ధరలు ఇలాగే కొనసాగితే భారత్ తన జీడీపీలో 2% అవలీలగా ఆవిరి చేసుకున్నట్టే అని తేల్చేశారు. ప్రస్తుతం పరిస్థితి గ్లోబల్ రిలేషన్ తో పాటు ఇండియాను కూడా లాగి లెంపకాయ కొట్టేలా ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ప్రపంచంలో సంక్షోభాలు వచ్చినా ఇండియాకు ఏమీ కాలేదని బిల్డప్లునిచ్చారు. మిశ్రా మాటలు వింటుంటే బిల్డప్లు ఈసారి కుదరవని అనిపిస్తోంది. గ్యాస్ దొరక్కపోయినా ఏ కొరత లేదని చెబితే మార్కెట్లో నిలబడ్డ వాడికి నిజం తెలియకుండా ఉంటుందా? అలాగే సంక్షోభం లేదని చెప్పుకున్నా ఆ సంక్షోభ బాధితులకు మాత్రం విషయం తెలియకుండా ఉంటుందా? రష్యా నుంచి చమురు కొననట్టే నటించినా, అమెరికా పర్మిషన్ ఇచ్చింది హమ్మయ్య అనుకున్నా, ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి చేయడంతో అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయిల్ అసలు అజెండా అయినా దాచుకుని యుద్ధం చేసిన అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయిల్ మీదే డైరెక్ట్ గా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆయిల్ రిఫైనరీలను కాపాడుకోవటం, ఆయిల్ నిల్వలను రక్షించుకోవటం, ఆయిల్ తీసుకెళ్లే నౌకలకు కాపలా కాయటం ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. మనకేదో పర్మిషన్ వచ్చింది, గ్యాస్ వస్తోంది, ఆయిల్ వస్తోంది అనుకుంటే అన్నీ ఆగిపోయేలా ఉన్నాయి. అదే జరిగితే మన కొంప మురిగినట్టే. మొదట అమెరికా ట్యాక్స్లు, తర్వాత ఈ యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు, ఇవన్నీ ఒకెత్తైతే స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయిన లక్షల కోట్లు మరో ఎత్తు. ఇక రూపాయి విలువ అయితే 92కు వచ్చేసింది. 97కు వస్తేనే బాగా వాల్యూ పడిపోయిందన్నారు. మరి ఇప్పుడేమంటారో ఎక్స్పర్ట్స్? రూపాయి విలువ పడిపోవటం వలన మన డాలర్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్లలోనే కదా మనం చెల్లించాలి. కట్టాల్సిన అమౌంట్ పెరిగిపోయింది. కట్టుకుంటూ పోతున్నాం, అవి తరిగిపోతూ వస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా యుద్ధంలో మనం లేకపోయినా భారీగా నష్టపోతున్నాం. నీలకాంత్ మిశ్రా చెప్పినట్టు మనం సంక్షోభంలోకి నెట్టబడితే మోదీ సాబ్ ఏ మంత్రం వేసి ఏమీ జరగనట్టు ఎలా మాయ చేయాలా అని ఆల్రెడీ ఆలోచిస్తున్నాడు. మొదట అమెరికా ట్యాక్స్లు, తర్వాత యుద్ధం వల్ల క్రూడాయిల్ ధరలు, ఇవన్నీ ఒకెత్తైతే స్టాక్ మార్కెట్లు ఆవిరైపోయిన లక్షల కోట్లు మరో ఎత్తు. ఇక రూపాయి విలువ అయితే 92కు వచ్చేసింది. 97కు వస్తేనే బాగా వాల్యూ పడిపోయిందన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు ఎక్స్పర్ట్స్? రూపాయి విలువ పడిపోవటం వల్ల మన డాలర్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్లోనే కదా మనం చెల్లించాలి. కట్టాల్సినటువంటి అమౌంట్ పెరిగిపోయింది. కట్టుకుంటూ పోతున్నాం, అవి తరిగిపోతూ వస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా యుద్ధంలో మనం లేకపోయినా భారీగా నష్టపోతున్నాం. నీలకాంత్ మిశ్రా చెప్పినట్లు మనం సంక్షోభంలోకి నెట్టబడితే మోదీ సాబ్ ఏ మంత్రం వేసి ఏం జరగనట్లు ఎలా మాయ చేయాలా అని ఆల్రెడీ ఆలోచిస్తున్నాడు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.